పులిని చూసి నక్క వాత పెట్టుకున్న చందంగా ఐపీఎల్ ని చూసి పిఎస్ఎల్ నిర్వహిస్తోంది పాకిస్తాన్. పిఎస్ఎల్ 2026 సీజన్ లో ఒక్కొక్కటిగా వివాదాలు బయటపడుతున్నాయి. ప్రారంభం మ్యాచ్ లో వైట్ బాల్ పింక్ బాల్ గా మారిన వివాదాన్ని చూసాం. తాజాగా లాహోర్ ఖలందర్స్ కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ మరో వివాదం పుట్టుకొచ్చింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో లాహోర్ జట్టుకు బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈ కారణంగా 5 పరుగుల పెనాల్టీ విధించడం పెను సంచలనంగా మారింది. హరీష్ రావు చివరి ఓవర్ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అంపైర్ ఫైసల్ అఫ్రిది బంతిని తనిఖీ చేశాడు. ఆ బాల్ ఆకారం ఉద్దేశపూర్వకంగా మార్చారని నిర్ధారించారు. 5 పరుగులు పెనాల్టీ విధించారు. దీంతో కరాచీ కింగ్స్ లక్ష్యం 14 పరుగుల నుంచి ఒక్కసారిగా 9 పరుగులకు తగ్గిపోయింది. ఈ నిర్ణయంపై లాహోర్ కెప్టెన్ షాహీన్ షా అఫ్రిది మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పటికీ మ్యాచ్ అనంతరం మాత్రం చాలా సంయమనంతో స్పందించారు. అక్కడ అసలు ఏం జరిగిందో నాకు తెలీదు. కెమెరా ఫుటేజీని చూసిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయానికి వస్తాం. 5 పరుగులు పెనాల్టీగా ఇచ్చేశారు. ఇప్పుడు మేము చేయగలిగింది ఏమీ లేదు అంటూ షాహీన్ సమాధానమిచ్చారు. అబ్బాస్ అఫ్రిది ఆఖరి ఓవర్లో 4 సిక్సర్తో చెలరేగడంతో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని కరాచీ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇక ఈ బాల్ ట్యాంపరింగ్ పై సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. నెటిజన్లు పిఎస్ఎల్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఒక లీగ్ మ్యాచ్ లో గెలిచేందుకు మరీ ఇంతలా దిగజారాలా అంటూ తిట్టిపోస్తున్నారు. పాకిస్తాన్ లీగ్ పరువు బజారున పడుతోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ దాడి చేసిన తర్వాత అక్కడి నుండి వచ్చిన బెదిరింపుల కారణంగా పిఎస్ఎల్ ఈసారి ఖాళీ స్టేడియాల్లోనే జరుగుతున్న విషయం తెలిసిందే.